హైడ్రా చుట్టూ తెలంగాణలో హై డ్రామా నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమను టార్గెట్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తే అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్ లోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరు తోడు దొంగలే అంటూ బీజేపీ కౌంటర్ ఇస్తోంది. గ్రేటర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్ తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలన్నీ మారిపోయినాయి. 3 రంగులకి వెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినాయి. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వారు. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మస్తు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు ఏమని, బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. ఎందుకే బీఆర్ఎస్ వాడు ఒకటి, ఎందుకే కాంగ్రెస్ ఓని కొట్టుర్రి, ఎంఐఎం ఓని కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా కొట్టుర్రి. అద్దంటలేం కదా, అన్ని కొట్టేసేయరి. ఈ లీకులు ఎందుకన్నా చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే జరుగుతుంది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అటువంటి చేయొద్దనే కోరుతాం. 2 ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. ఇది రచించాలా. ఎవరు రోజు చాలా మాట్లాడుతూ దానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఎవరి పని, ఏ శాఖ పని, ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సీలు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు,